జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ నా నమస్కారం అండి. ఈరోజు ఒక కామెడీ మెసేజ్ నాకు వచ్చిందండి. ఆ మెసేజ్ గురించి మీకు చెప్పాలన్న ఉద్దేశంతో దానికి కేవలం ఆ మెసేజ్ కోసం నేను ఈరోజు ఈ వీడియో పెడుతున్నానండి. ఈ వీడియో ఓకే. ఒక అంబేద్కరిస్టు నాకు ఒక మెసేజ్ పంపించాడు. అఫ్కోర్స్ నేను ఈ మెసేజ్ ఇంతకుముందు కూడా చాలాసార్లు చూశాను. దీని మీద స్పందిద్దామనుకున్నాను, కానీ ఇతర కారణాల వల్ల వేరే సబ్జెక్ట్స్ మీద వీడియో పెట్టడం వల్ల ఈ పాయింట్ మీద నేను స్పందించలేకపోయాను. ఈరోజు అది చూడగానే ఖచ్చితంగా మెసేజ్ని మీరు చదివి వినిపించాలి అన్న ఉద్దేశంతో ఈ వీడియో తీస్తున్నాను. నిజం చెప్పాలంటే అంబేద్కర్ని అతి దారుణంగా, అతి భయంకరంగా, అతి దారుణంగా అవమానిస్తుంది ఎవరు అంటే ఈ అంబేద్కరిస్టులు. మేము అంబేద్కరిస్టులు అని చెప్పుకుంటున్న ఎవరైతే ఉన్నారో అంబేద్కర్ను వాళ్ళు అవమానిస్తున్నంత భయంకరంగా నాకు తెలిసి ఈ దేశంలో ఎవరు అవమానించడం లేదు. ఎందుకంటే పాపం వీళ్ళు అంబేద్కర్ని ప్రపంచ మేధావిగా, ఒక హీరోగా, ఈ దేశానికి మచ్చలేని ఒక నాయకుడిగా చూపించాలి అని వీళ్ళు పడుతున్న ఈ తాపత్రయం ఏదైతే ఉందో, ఆ తాపత్రయంలో అంబేద్కర్కి సంబంధం లేని ప్రతి ఒక్క విషయాన్ని అంబేద్కర్కి జాయిన్ చేసి, అంబేద్కర్కి అతికించి పాపం బలవంతంగా అయినా సరే ఒక హీరోని చేయాలని చెప్పేసి వీళ్ళ తాపత్రయం. జస్ట్ లైక్ క్రిస్టియానిటీ టైప్ అనమాట. యేసు దేవుడు కాకపోయినా క్రిస్టియానిటీలో బలవంతంగా క్రైస్తవ సమాజం ఏ విధంగా అయితే యేసును దేవుడిగా చేయాలని, ఈ దేవుడిగా ప్రమోట్ చేయాలని ఏ విధంగా అయితే ప్రయత్నం చేస్తుందో, సేమ్ అదే విధంగా అంబేద్కరిస్టులు కూడా ఆ విధంగానే ప్రమోట్ చేసుకుంటారు. జస్ట్ లైక్ ఇప్పుడు ఏమైపోయిందంటే అంబేద్కర్ అనే వ్యక్తి ఏమైపోయిందంటే ఒక అంగడిలో సరుకులాగా అయిపోయింది. ఒక ప్రొడక్ట్ లాగా యూజ్ చేస్తున్నారు అంబేద్కర్ని. ప్రతిదానికి అంబేద్కరే. ఆ ప్రతిదానికి అంబేద్కర్ను ఏ విధంగా ప్రమోట్ చేస్తారు, ఏ విధంగా అంబేద్కర్ని అవమానిస్తున్నారు అనేది నేను ఇప్పుడు ఒక మెసేజ్ చూసి చూపిస్తాను. ఒకసారి ఆ మెసేజ్ చూద్దాం మనం ఒకసారి, ఓకేనా? ఓకే, ఇప్పుడు మెసేజ్ చదువుతున్నాను, జాగ్రత్త వినండి. బ్రిటిష్ వారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఎందుకు అరెస్ట్ చేయలేదు, చాలామందికి తెలియని విషయం క్రింద చదివి తెలుసుకోండి అంటున్నాడు. అంటే బ్రిటిష్ ప్రభుత్వంలో జనరల్గా మనం అడుగుతాం కదా, అంబేద్కర్ను ఎందుకు ఒక్కసారి కూడా అరెస్ట్ చేయలేదు అంటే, ఆ ఎందుకు అరెస్ట్ చేయలేదో దానికి సంబంధించిన రీజన్ అంబేద్కరిస్టులు చెప్పి ఒక ప్రాపగండా చేస్తున్నారు, ఒక ప్రచారం, ఫేక్ ప్రచారం చేస్తున్నారు. ఆ ప్రచారం ఏంటో చూద్దాం మనం ఒకసారి. ఈ ప్రచారంలో కూడా అంబేద్కర్ని ఒక హీరోని చేయాలనే వాళ్ళ తాపత్రయాన్ని మనము ఒకసారి చూద్దాం. మనం భారతదేశంలోని గాంధీ, నెహ్రూ లాంటి తదితర నాయకులను ఎన్నోసార్లు అరెస్ట్ చేసిన అప్పటి ప్రభుత్వం ఎన్నో ఉద్యమాలను నడిపిన అంబేద్కర్ గారికి ఒక్కసారి కూడా అరెస్ట్ చేయకపోవడానికి గల కారణాలేమిటో మీకు తెలుసా అట. ఉద్యమాలు చేసినట అంబేద్కర్. ఏ ఉద్యమాలు బాబు? ఈ దేశానికి స్వాతంత్రం కావాలి అని చెప్పేసి అంబేద్కర్ ఏ రోజు ఏ ఉద్యమం చేయలేదు. స్వతంత్ర పోరాటం కోసం అంబేద్కర్ ఎక్కడ పోరాడలేదు. మరి అంబేద్కర్ చేసిన ఉద్యమాలు ఏంటి? ఓహోహోహోహో, ఎస్సీ సామాజిక వర్గం కోసం, తన కులం కోసం ఆయన చేసిన ఉద్యమాల, ఆ ఉద్యమాలు మీరు అంటున్నారా? అవి ఉద్యమాలు కావయ్యా బాబు. అవి మీకు సరే ముందు చదువుతుంటే మీకు క్లారిటీ వస్తుందిలేండి. ఓకే, ఉద్యమాలు అంటే వేటినంటారు తెలుసా? ఈ దేశానికి స్వాతంత్రం కావాలని
మనందరినీ బానిసలుగా చేసుకున్న ప్రభుత్వం మీద చేసిన ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన వాటిని ఉద్యమాలు అంటారు. అంబేద్కరు మరి ఏం చేశాడో ఒకసారి మీరు ఆలోచించుకోండి. ఓకే, రైట్. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బ్రిటన్లో చదివిన విశ్వవిద్యాలయంలో ఒక అసోసియేషన్ ఉందట. అంబేద్కరు లండన్లో చదువుకున్నప్పుడు ఆ లండన్లో ఒక అసోసియేషన్ ఉందట. న్యాయశాస్త్రంలో కోవిదులైన ఆ విశ్వవిద్యాలయ పూర్వ విద్యార్థులు ప్రపంచవ్యాప్తంగా మేధావులుగా గుర్తింపబడిన వారు మాత్రమే ఆ సంఘంలో సభ్యులుగా ఉండేవారు. అంబేద్కర్ గారికి ఆ 2 అర్హతలు ఉండడంతో ఆయన అందులో సభ్యుడట. మా అంబేద్కరిస్టులు ఒక ప్రచారం చేస్తారు ఏంటంటే, అంబేద్కర్ లండన్లో లా చదివాడు కాబట్టి ఆ లాలో ఒక అసోసియేషన్ ఉందట. అంతకు ముందున్న పూర్వ విద్యార్థులు వాళ్ళు అలాగే అంబేద్కర్ చదువుకున్నాడు కాబట్టి ఈయన కూడా ఆ అసోసియేషన్లో మెంబర్ అట. సో ఓకే, మెంబరు అయితే అందులో సభ్యులు కావాలనుకునే వారికి ప్రపంచంలో అన్ని దేశాల రాజ్యాంగాల పట్ల పూర్తి అవగాహన ఉండాలన్నది ఒక నియమము. ఓహో, అంటే ఇప్పుడు నువ్వేం చెప్తున్నావు అంటే ఆ లండన్ యూనివర్సిటీలో ఆ లండన్ లా కాలేజీలో చదువుకున్న పూర్వ విద్యార్థులతో ఒక అసోసియేషన్ ఉందట. ఆ అసోసియేషన్లో మెంబర్గా ఉండాలంటే ప్రపంచంలోని అన్ని రాజ్యాంగాలను చదివిన అర్హత ఉండాలట. అంటే రాజ్యాంగాలను చదివే అర్హత. ఓకే, అసోసియేషన్లో ఉండాలంటే రాజ్యాంగాలను ప్రపంచ రాజ్యాంగం చదివే అర్హత. ఓకే, సభ్యులై ఉన్నారు. అందులో సభ్యులు కావాలనే వారికి ప్రపంచంలోని అన్ని దేశాల రాజ్యాంగాల పట్ల పూర్తి అవగాహన ఉండాలనేది ఒక నియమము. ఓకే, సామాన్య విద్యావంతులకు మాత్రం సభ్యత్వం ఉండేది కాదు. ఓకే, ఆ సంఘంలోని సభ్యులకు రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యంలో ప్రత్యేకమైన గౌరవం గుర్తింపు ఉండేవి. వా 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 ఏం కహానీలు రాస్తారు నాయన మీరు. ఒక్కొక్క రైటర్లు ఉన్నారు రా మా అంబేద్కరిస్టులు. దాంట్లో వారు ఏ దేశంలో వారైనా బ్రిటిష్ ప్రభుత్వం వారికి ఎలాంటి అవమానం జరగకుండా చూసేది. ఏది ప్రపంచ రాజ్యాంగాలు చదివిన వాళ్ళకి ఏ అవమానం జరగకుండా బ్రిటిష్ ప్రభుత్వం చూసేది. ఓకే, భారతదేశంలో నివసిస్తున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ విశ్వవిద్యాలయం సంఘ సభ్యుడైనందున ఆయనను పోలీసులు అరెస్ట్ చేయాలంటే వారు ముందుగా ఆ విశ్వవిద్యాలయం అనుమతిని తీసుకోవాల్సి ఉంది. అదేంటే ఒక వ్యక్తి నేరం చేశాడని చెప్పి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక పని చేశాడని చెప్పి ఆ వ్యక్తిని అరెస్ట్ చేయాలంటే లండన్ లా కాలేజ్ యూనివర్సిటీ యొక్క పర్మిషన్ తీసుకోవాలా? ఏంట్రా మీరు మాట్లాడేది? సరే, ఒకసారి ఏమైందంటే ఒక కథ చెప్తున్నాను అనమాట. దానికి ఎగ్జాంపుల్ ఒక కథ చెప్తున్నాను. మా అంబేద్కరిస్టులు ఒక ప్రచారం చేస్తారు ఏంటంటే, ఒకసారి అదే పోలీస్ అధికారి అంటే దానికి ముందు ఒకసారి ఒక పోలీస్ అధికారి అంబేద్కర్ గారిని అరెస్ట్ చేస్తామని బెదిరించాడు. అందుకు అంబేద్కర్ గారు చిన్నగా నవ్వి ఊరుకున్నాడు. చూడు, హీరోయిజాన్ని పండిస్తున్నారు ఇక్కడ. మరోసారి అదే పోలీస్ అధికారి అంబేద్కర్ గారిని నిజముగానే అరెస్ట్ చేస్తానంటూ చెప్పాడు. అంటే ఇంతకుముందు చెప్పింది అబద్ధమా? ఉత్తుత్తే అరెస్టా? సరే, అది విన్న అంబేద్కర్ గారు అరెస్ట్ వారెంట్ ఉందా అని అడిగారు. ఓహో, బ్రిటిష్ పోలీస్ అధికారి అరెస్ట్ వారెంట్ టైప్ చేసి అనుమతి కొరకు పై అధికారులకు పంపాడు. అది చూసిన బ్రిటిష్ ప్రభుత్వం విశ్వవిద్యాలయ సంఘం సభ్యులైన అంబేద్కర్ గారిని అరెస్ట్ చేయకూడదనే నియమం ఆ పోలీస్ అధికారికి తెలియనందున అతన్ని ఉద్యోగం నుండి సస్పెండ్ చేసింది. ఓహో, అలాగా? సరే, పై విషయమై బ్రిటిష్ ప్రభుత్వానికి అంబేద్కర్ గారు ఉత్తర్వు రాస్తూ, నన్ను అరెస్ట్ చేయడానికి ప్రయత్నించిన ఓ బ్రిటిష్ అధికారిని మాత్రమే మీరు సస్పెండ్ చేశారు, మరి ఆయనకు సహకరించిన మిగతా అధికారుల సంగతి ఏమిటి అని ప్రశ్నించారట. దాని ఫలితంగా అంబేద్కర్ గారిని అరెస్ట్ చేయడానికి సహకరించిన మిగతా బ్రిటిష్ అధికారులను సస్పెండ్ చేసింది బ్రిటిష్ ప్రభుత్వము. ఒరే, మీరు ఒక్కొక్కడు మంచి సినిమా కథలు రాయడంలో బాగా నాలెడ్జ్ ఉందిరా మీకు. మీరు గమ్ము వెళ్ళి ఏం చేయాలి తెలుసా? సినిమా కథలు రాసుకుంటారా, సీరియల్ కథలు, సినిమా కథలు ఇవి రాసుకుంటారు, చాలా బాగుపడతారు.
దట్ ఈజ్ బాబాసాహెబ్ అంబేద్కర్. చూడండి, అంబేద్కర్ని ఒక హీరోగా క్రియేట్ చేయడానికి జనాలలో నుండి ఒక ప్రశ్న వస్తుంది ఏంటంటే, అంబేద్కర్ని బ్రిటిష్ ప్రభుత్వం ఎందుకు అరెస్ట్ చేయలేదు అనే ఒక ప్రశ్నకి వాళ్ళు దానికి సమాధానంగా ఒక క్రియేటివిటీతో, వాళ్ళకున్న క్రియేటివిటీతోని ఒక సినిమా స్టోరీ రాశారనమాట. ఇక్కడ ఇప్పుడు నేను అంబేద్కరిస్టులకు చెప్తున్నా ఏంటంటే, చలో భయ్ అంబేద్కరిస్టు ఈ స్టోరీని, ఈ ఫేక్ కథను నరేట్ చేసి స్ప్రెడ్ చేస్తున్నారు కదా సోషల్ మీడియాలో. మీ అందరికీ నేను ఎవరైతే అంబేద్కరిస్టులు వీటిని నమ్ముతారో, సరే ఈ సమాచారాన్ని ఎవరైతే నమ్మే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ నేను కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నాను. నాకు సమాధానం చెప్పండి. లండన్ యూనివర్సిటీలో ఆ అసోసియేషన్ అని చెప్పి ఒకటి ఉందన్నారు కదా, ఆ అసోసియేషన్ పేరేమిటి? ఆ అసోసియేషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది? ఆ ఇప్పుడు ఆ సంఘం ఒకటి ఉంది. ఇప్పుడు ఆ సంఘం అదొక ఒక అసోసియేషన్ అంటే ఒక సంఘం అన్నట్టే కదా అది. ఆ సంఘాన్ని ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఆ సంఘం యొక్క పేరేంటి? ఓకే, ఇంకోటి ఏం చెప్తున్నా అంటే, ఆ సంఘంలో సభ్యులుగా ఉండాలంటే ప్రపంచ రాజకీయాలు చదివిన వ్యక్తులై ఉండాలన్నారు కదా, వాళ్ళకు మాత్రమే అందులో సభ్యులుగా అర్హులు అన్నారు కదా, మిగతా వాళ్ళు కాదన్నారు కదా. మరి అందులో అర్హులుగా ఉన్న ఆ వ్యక్తుల పేర్లు ఏమిటి? అందులో ఆ సంఘంలో ఎంతమంది మనుషులు ఉన్నారు? ప్రపంచ రాజ్యాంగాన్ని చదివిన వాళ్ళు? సమాధానం కావాలి ఇవన్నీ. అరే తమ్ముళ్ళు, ఎవడైనా ఏదన్నా ఇట్లా పంపించాడంటే దాన్ని చదివేసి ఆహా ఓహో అంబేద్కర్ ఇంత తోపా అనుకోవడం కాదురా. ఇందులో ఎంతవరకు నిజం ఉంది అని ప్రశ్నించుకోవాలి మనల్ని మనం ఎప్పుడైతే ప్రశ్నించుకుంటామో, దీన్ని ప్రశ్నిస్తామో అప్పుడే మనకు నాలెడ్జ్ పెరుగుతుంది. అంబేద్కర్ మీకు దేవుడు కదా అని చెప్పేసి ఆయనను గొప్పతనంగా చూపించే ప్రతి మెసేజ్ మనం నమ్మనవసరం లేదు. అందులో వ్యాలిడిటీ కావాలా, నిజాన్ని నమ్మాలా. మనం ఫేక్ న్యూస్ నమ్మద్దు. అంబేద్కర్ గురించి ఏదైనా ఒరిజినల్ న్యూస్, ఫేక్ న్యూస్ కాకుండా రియల్ న్యూస్ అయితే నమ్ముదాం. ఫేక్ న్యూస్ అయితే ప్రశ్నించాలి కదా. ఇప్పుడు నేను అడుగుతున్నా అదే, ఆ అసలు అంబేద్కర్ ఎన్ని దేశాల రాజ్యాంగాలు చదివాడు? ప్రశ్న. ఎప్పుడు చదివాడు? ఎక్కడ చదివాడు? ఇంకోటి, ఇవి అయిపోయిందా? అంబేద్కర్ని ఈ భారతదేశంలో అరెస్ట్ చేయాలనుకున్న ఆ పోలీస్ అధికారి ఎవరు? ఆ పోలీస్ అధికారి రెండోసారి కూడా అరెస్ట్ చేద్దామని బెదిరించింది కదా, ఆ బెదిరించిన సంఘటన ఎప్పుడు జరిగింది? ఇప్పుడు నేనేమంటా అంటే, చరిత్రలో ఒక సంఘటన గురించి ఇక్కడ చెబుతున్నావు, చరిత్రలో అంబేద్కర్ జీవితంలో ఒక సంఘటన గురించి నువ్వు ఇక్కడ చెప్తున్నావు అంటే ఖచ్చితంగా చరిత్రలో ఎక్కడో ఒక దగ్గర రాసి ఉండాలి అది. అవునా కాదా? చరిత్రలో ఎక్కడో ఒక దగ్గర రాసి ఉంటేనే కదా నువ్వు ఇది చెప్పాలా. నీ ఊహకు వచ్చింది రాసుకోవడం కాదు కదా. అవునా కాదా? సో ఈ సంఘటన ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది, ఆ పోలీస్ అధికారి ఎవరు, ఇది ఏ సంవత్సరంలో జరిగింది, ఆ పోలీస్ అధికారిని ఎవరు సస్పెండ్ చేశారు? సమాధానాలు కావాలి వీటికి. ఏదో మేము మెసేజ్ పంపించారు కదా, మెసేజ్ చదవగానే ఓ ఓ ఓ ఓ ఓ అంబేద్కర్ ఓ ఇంత గ్రేటా కాదు. వాటికి ఆధారాలు ఏంటి? నాకు ఎవరైతే ఈ మెసేజ్ పంపించారో ఆయనకు నేను ఒక రిప్లై ఇచ్చా, ఇది ఫేక్ న్యూస్, ఇది సరే కొంచెం ఫేక్ న్యూస్ కాదనుకుందాము, దీనికి సోర్స్ ఏంటి, ఇందులో చెప్పిన మ్యాటర్కి సోర్స్ ఏంటి అన్న. లాస్ట్గా అసోసియేషన్ అని చెప్పినావు కదా, ఆ సంఘం యొక్క పేరుని చెప్పండి. ఆ సంఘం పేరేంటి? ఆ సంఘాన్ని ఎప్పుడు స్థాపించారు? ఎవరు స్థాపించారు? ఆ సంఘంలో ఎంతమంది సభ్యులు ఉన్నారు? ప్రపంచ రాజ్యాంగాలను చదివిన ఆ మేధావులు ఎవరు? లిస్ట్ చెప్పండి. ఆ సంఘంలో ఉన్న వ్యక్తుల పేర్లు చెప్పండి. అందులో అంబేద్కర్ కూడా ఉన్నాడని చెప్పేసి ఆధారాన్ని చూపించండి. ఇప్పుడు మీ అంబేద్కరిస్ట్ల ప్రాబ్లం ఏంటంటే, అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాశాడు అని 75 సంవత్సరాలుగా నమ్మించారు. ఈ నమ్మించిన సిద్ధాంతాన్ని ఈరోజు మనలాంటి వాళ్ళు ప్రశ్నించడం మొదలుపెట్టడం స్టార్ట్ అయింది. ఊర్లలో కూడా ప్రశ్నించడం స్టార్ట్ చేశారు. నాకు చాలా ఫోన్స్ వస్తున్నాయి. నాకు ఆ ఫోన్స్ ఎప్పుడైతే ఈ ప్రశ్నించడం మొదలుపెట్టారో
రకరకాలుగా ఇప్పుడు మనం ఏం చెప్పినామంటే అంబేద్కర్ పోరాడిన ఒక్క స్వతంత్ర ఉద్యమం పేరన్నా చెప్పండి అని చెప్తున్నాం. ఒక్క స్వతంత్ర ఉద్యమం కూడా పాల్గొనని అంబేద్కర్ ఎవరై అరెస్ట్ చేసేది? సరే, ఓ పని చేద్దాం, ఇదే ప్రశ్న మనం గూగుల్లో సెర్చ్ చేద్దాం. మీకు గూగుల్ అంటే బాగా నమ్ముతారు కదా మీ అంతా, ఎందుకంటే సరే ఇప్పుడు మనం ఏం చేద్దాం తెలుసా, గూగుల్లో వై బ్రిటిష్ గవర్నమెంట్ డిడ్ నాట్ అరెస్ట్ అంబేద్కర్ అని చెప్పేసి టైప్ చేద్దామ్మా. అంబేద్కర్ని బ్రిటిష్ ప్రభుత్వం ఒక్కసారి కూడా ఎందుకు అరెస్ట్ చేయలేదు అనేది మనం టైప్ చేద్దాం. అక్కడ చేయగానే ఫస్ట్ డిస్ప్లే అవుతుంది. ఏం చెప్పాలన్నా, ఎవరైనా టైప్ చేయండి, మీ గూగుల్ మొబైల్లో టైప్ చేయండి, గూగుల్లో, నేను మీ ల్యాప్టాప్లో చేయండి, మీ సిస్టంలో చేయండి. చేయగానే ఫస్ట్ ఛాన్స్ ఏం తెలుసా, చూడండి ఏమొస్తుందో చూడండి. హీ నెవర్ ఫాట్ అగెనెస్ట్ బ్రిటిష్ రూల్ ఆఫ్ ఇండియా. అంటే బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంబేద్కర్ ఏ రోజు ఎక్కడ పోరాటం చేయలేదు. దట్స్ వై ఆయన అరెస్ట్ చేసే అవకాశం రాలేదు బ్రిటిష్ వాళ్ళకి. సింపుల్ ఆన్సర్, సింపుల్ ఆన్సర్ ఇది. అంబేద్కర్ గారు ఏ రోజు కూడా బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ పని చేయలేదు. బ్రిటిష్ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేశాడు. బ్రిటిష్ ప్రభుత్వంలో మినిస్టర్, కార్మిక శాఖ మంత్రిగా పనిచేశాడు. బ్రిటిష్ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న వ్యక్తిని, బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ కార్యక్రమం చేయని వ్యక్తిని బ్రిటిష్ ప్రభుత్వం ఎందుకు అరెస్ట్ చేస్తారా నాయన? మీకన్నా బుర్రుందా? సరే, ఇంతవరకు మీకు ఒక ప్రశ్న అడిగినా కదా, ఏది అంబేద్కర్ పాల్గొన్న ఒక స్వతంత్ర ఉద్యమం పేరు చెప్పండి అని. ఈరోజు నుంచి మీకు కొత్త ప్రశ్న, ఈ ప్రశ్నకు ఇంకో ప్రశ్న యాడ్ అవుతున్నది. మీరు ఎన్ని అబద్ధాలు మీరు న్యూస్లో మీరు స్ప్రెడ్ చేస్తారో అందుకని మీకు ప్రశ్నలు ఎదురవుతుంటాయి. మీకు ఈరోజు మీకు ఇంకో ప్రశ్న యాడ్ అవుతుంది. ఏంటంటే, ప్రజలారా ఈ నా వీడియో చూస్తే అందరూ కూడా నెక్స్ట్ అంబేద్కర్ అడగండి. ఈ ప్రశ్న ఏంటంటే, అంబేద్కర్ బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన ఒక కార్యక్రమం పేరు అడగండి. బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంబేద్కర్ చేసిన ఒక్క కార్యక్రమం పేరు అడగండి. ఇది ఇంకో క్వశ్చన్, మీకు ఒక క్వశ్చన్ యాడ్ అయిపోయింది. మీకు ఇంతవరకు స్వతంత్ర ఉద్యమం ఉన్నాము, ఇప్పుడు ప్రభుత్వానికి అంటే ఎక్కడ కూడా బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంబేద్కర్ పని చేయలేదు. పని చేసిన ఆధారాలే లేవు. ఆయన చేయనిది ఎడికలు వస్తుంది. ఇంకో ప్రశ్న, అంబేద్కర్ బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకమా? అంటే బ్రిటిష్ గవర్నమెంట్కి అంబేద్కర్ వ్యతిరేక అని మళ్ళీ ప్రశ్న ఒకటి వేయడం జరిగింది. వేస్తే దానికి సమాధానం ఏమొచ్చిందంటే, అంబేద్కర్ బ్రిటిష్ ప్రభుత్వానికి అత్యంత నమ్మకమైన వ్యక్తి. ఒరే, నేను చెప్పట్లేదురా, గూగుల్ చెప్తుంది. ఇది గూగుల్ చెప్తుంది. ఎగ్జాక్ట్లీ అంబేద్కరు బ్రిటిష్ ప్రభుత్వానికి నమ్మకమైన వ్యక్తి. ఈ వీడియో కంటే ముందు ఈ వీడియోలో కూడా అంబేద్కరే స్వయంగా చెప్తున్నాడు. అంబేద్కర్ గారిని ఆ రోజు మినిస్టర్ పదవి ఇస్తామని చెప్పి 1946లో న్యాయశాఖ మంత్రి ఇస్తాం రండి, వచ్చే న్యాయశాఖ మంత్రి పదవి తీసుకున్నాను. కానీ షాక్ అయిపోయినా, నాకెట్లా ఇస్తారు అబ్బాయిలు? ఎందుకంటే నేను వ్యతిరేక పార్టీ కదా, నేను ప్రతిపక్షంలో కదా. ఏ ప్రతిపక్షము? ఆ రోజు దేశం రెండు భాగాలుగా విడిపోయింది. ఆ రోజు బ్రిటిష్ ప్రభుత్వం మీద పోరాడే కాంగ్రెస్ పార్టీ. ఈ కాంగ్రెస్ పార్టీకి దేశంలోని అందరి సపోర్ట్ కాంగ్రెస్ పార్టీకే. గాంధీజీ, నెహ్రూ, సుభాష్ చంద్రబోసు, భగత్ సింగ్ వీళ్ళందరూ కూడా ఒకవైపు అయిపోయారు. కాంగ్రెస్లంతా ఒకవైపు అయిపోయారు. వీళ్ళకు వ్యతిరేకమైన పార్టీ ఏది? బ్రిటిష్ ప్రభుత్వం. ఇంకోటి లేదుగా, మూడోది లేదుగా. ఈ రెండో దాంట్లో వ్యతిరేకమైన దాంట్లో అంబేద్కర్ ఏం పనిచేశాడంటే కార్మిక శాఖ మంత్రిగా 1946 వరకు పనిచేశాడు. ఆ 46లో పనిచేయడం అయిపోగానే మనము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటప్పుడు ఈయన అంబేద్కర్ గారిని పిలిచి న్యాయశాఖ మంత్రి ఇస్తే ఆశ్చర్యపోయాడు. నాకెలా ఇస్తారు అబ్బా, నేను వ్యతిరేక పార్టీ కదా, వీళ్ళందరికీ నేను వ్యతిరేకం కదా. చూడండి, ఒక్కసారి మీరు
అంబేద్కర్ జీవితాన్ని కూడా మనం చాలా జాగ్రత్తగా పరీక్షిస్తే ఎప్పుడు కూడా ఎక్కడ కూడా అంబేద్కరు ఒక్క బ్రిటిష్ వారికి తప్ప ఈ దేశంలో ఉన్న ఏ ఒక్క నాయకుడికి కూడా అంబేద్కర్ సహకరించడు. ప్రతి ఒక్కరితో తగాదాది ఆయనకు. ఎవ్రీ వన్, ఈచ్ అండ్ ఎవ్రీ వన్, ప్రతి ఒక్కరితో ఫైటింగ్ పెట్టుకున్నాడు ఆయన. ప్రతి ఒక్కరితో ఫైటింగ్ పెట్టుకున్నాడు. ఈవెన్ దళిత నాయకులతో కూడా ఫైటింగ్ పెట్టుకున్నాడు. ఈవెన్ జగ్జీవన్ రామ్ గారితో కూడా ఫైటింగ్ చేసుకున్నాడు. ఎందుకు అంటే ఈయనకు అంబేద్కర్ యొక్క 2 ఆలోచనలు ఉండేవి అనమాట. ఒకటి, పదవులు కావాలా, ఆ పదవులు బ్రిటిష్ ప్రభుత్వంలో దొరుకుతాయి కాబట్టి ఆ బ్రిటిష్ ప్రభుత్వానికి సపోర్ట్గా ఉండాలా. అలాగే తను ఒక జిన్నా లాగా, ఒక ముస్లిం వర్గానికి జిన్నా ఒక నాయకుడు ఎలాగో, ఒక హిందూ సమాజానికి నాయకుడుగా గాంధీని, నెహ్రూను ఆ రోజు ఎలా చూశారో, నేను ఒక వర్గానికి ఒక నాయకుడుగా కావాలా, లేదా దళిత సామాజిక వర్గం అని ఆలోచనతో అంబేద్కర్ ఈ 2 ఆలోచనలతో ఉండేవాడు కాబట్టి మిగతా అందరికీ వ్యతిరేకమైన ఆయన. ఆఖరికి ఈ దళిత సామాజిక వర్గం కూడా అంబేద్కర్ని నమ్మకుండా ఆయన పోటీ చేసిన ఎలక్షన్స్లో ఆయనను దారుణంగా ఓడగొట్టింది. ఎందుకంటే ఈయన ఆలోచన చూసింది. ఈయన ఎప్పుడు చూసినా బ్రిటిష్ వాళ్ళకి సపోర్టే ఉంటాడు, బ్రిటిష్ వాళ్ళ మనిషిలాగానే ప్రవర్తిస్తాడు. ఏ రోజు స్వతంత్ర ఉద్యమాల్లో పాల్గొనలేదు, ఏ రోజు బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడతలేడు. అందరూ ఈ దేశం కోసం, స్వాతంత్రం కోసం పోరాడుతుంటే ఈవెన్ దళితులు కూడా ఇంక్లూడింగ్, ఈయనేమో బ్రిటిష్ ప్రభుత్వంలో పోయి మన కార్మిక శాఖ మంత్రిగా పనిచేస్తాడు. అరే ఏంది అసలు ఈయన ఏం చేస్తుండు? అసలు ఈయన ఈ దేశానికి స్వాతంత్రం వద్దంటాడు, ఈ దేశానికి రాజ్యాంగం వద్దంటాడు, ఈ దేశానికి రాజ్యాంగ సభనే వద్దంటాడు, కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ వద్దంటాడు. ఆయన ఏం కావాలా? బ్రిటిష్ పరిపాలనే మంచిది అంటాడు. అరే షాక్ అయిపోయినారు జనాలంతా. ఈయన మాట్లాడే విధానాన్ని చూసి షాక్ అయిపోయి సొంత దళిత సామాజిక వర్గమే ఈయన ప్రతి ఎలక్షన్లో ఓడించింది. ఫస్ట్ ఎలక్షన్లో గెలిపించిన తర్వాత ఆయన విశ్వరూపాన్ని చూసి భయపడి ఓడియడం స్టార్ట్ చేసింది. సో ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఈ మెసేజ్ ఏదైతే ఉందో, ఈ మెసేజ్లో ఆ సంఘం పేరు, ఆ సంఘం ఎవరు స్థాపించారు, ఎప్పుడు స్థాపించారు, ఆ సంఘంలో మెంబర్స్ ఎవరు, అందులో అంబేద్కర్ ఎన్నో సభ్యుడు, అంబేద్కర్ తర్వాత ఎవరైనా సభ్యులు ఉన్నారా కొత్త వాళ్ళు, అలాగే అంబేద్కర్ని ఇక్కడ అరెస్ట్ చేసింది ఎవరు, చేరకుండా పోలీస్ ఆఫీసర్ ఎవరు, ఆయనను సస్పెండ్ చేసింది ఎవరు, లేదు ఆయన అరెస్ట్ చేయాలంటే లండన్ యూనివర్సిటీలో ఉన్న లా కాలేజ్ నుంచి పర్మిషన్ తీసుకోవాలని చెప్పేసి చెప్పిన చరిత్ర, దీనికి ఆధారాలు ఎక్కడైనా ఉన్నాయా? ఇవి కావలసిన ఆధారాలు. ఈ ఆధారాలు ఎక్కడ లేవు, ఏ పుస్తకంలో లేవు. అంబేద్కర్ రాసుకున్న వ్యాలంశ కూడా ఎక్కడ రాసుకోలేదు, ఎక్కడ చరిత్రలో లేవు. ఇది అంబేద్కర్ని హీరోగా చూపించడానికి, బ్రిటిష్ వాళ్ళు అంబేద్కర్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు అని మనం అడుగుతున్న ప్రశ్నకి సమాధానంగా సృష్టించుకున్న ఒక సోది కహాని, సొంత కవిత్వము. అంబేద్కరిస్టులారా, అంబేద్కరిస్టు తమ్ముళ్ళారా, మిమ్మల్ని మాయ చేయడానికి, మోసం చేయడానికి అంబేద్కరిస్టు నాయకులం అనుకొని చెబుతున్న ఈ నాయకులు మిమ్మల్ని మోసం చేస్తున్నారు. మీరు ప్రశ్నించండి వాళ్ళని. అంబేద్కర్ నిజంగా ఏదైనా గొప్ప పని చేస్తే ఖచ్చితంగా దాన్ని అందరము హర్షిద్దాము, సూపర్ హీరో అని చెప్దాము. లేనివి అంబేద్కర్ తగిలించి అంబేద్కర్ పరువు తీయకండ్రా. నేను ప్రశ్నించడం వల్ల అంబేద్కర్ పరువు పోతలేదురా, మీరు చెప్పే ఫేక్ న్యూస్ల వల్ల అంబేద్కర్ యొక్క పరువు పోతున్నది. ఇది ఈ న్యూస్. సో ఇలాంటి ఫేక్ న్యూస్ను ఎవడన్నా పంపించేటప్పుడు ఫస్ట్ ప్రశ్నించండి, సోర్స్ అడగండి, ఆధారాన్ని అడగండి. వితౌట్ ఆధారంతో ఇలాంటి కథలు కావాలంటే కొల్లలు రాసుకోవచ్చు. చందమామ కథలు రాయమంటే మస్తు రాసుకోవచ్చు మనం. ఓకే, థ్యాంక్ యూ. జై శ్రీరామ్.